హలో అండి, అందరికీ నమస్తే. గుండు సూది ఛానల్ న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ మూడు పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఒక అరగంట లేట్ అయింది వీడియో రిలీజు. ఎందుకంటే నేను నా గెటప్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను గుడికి వెళ్ళి వచ్చాను. అంటే ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు కాబట్టి పొద్దున్నే టెంపుల్కి వెళ్ళి పూజలు చేయించుకొని వచ్చానన్నమాట. సో అందుకే కొంచెం లేట్ అయింది, ఏమీ అనుకోవద్దు. ఇంటింటికి జిఎస్టీ ఫలాలని కేంద్రం జిఎస్టీ సంస్కరణలు తీసుకొస్తే ఈ నెల 22వ తేదీ నుంచి కూడా జిఎస్టీ ప్రక్షాళన చేసిన కొత్త జిఎస్టీ ధరలు అమలవుతాయని కేంద్రం చెప్పగా, కేంద్రానికి అండగా ఉండేందుకు అండ్ అది తీసుకొచ్చినందుకు కేంద్రానికి నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు చెబుతూ రాష్ట్ర అసెంబ్లీలో నిన్న చర్చ పెట్టి తీర్మానం చేశారన్నమాట. ఇంటింటికి జిఎస్టీ ఫలాలు బాధ్యతను ప్రజాప్రతినిధులే తీసుకోవాలి, విస్తృత ప్రచారం అవగాహన కల్పించేందుకు మంత్రివర్గ ఉపసంఘం. వైకాపా లాంటి పార్టీలకు ఇవి అర్థం కావు, వాళ్ళు అసెంబ్లీకి రారు, రాష్ట్రంలోనూ మరెన్నో సంస్కరణలు తెస్తాం. జిఎస్టీ సంస్కరణలపై శాసనసభ చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీని అభినందిస్తూ తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం, ఏకగ్రీవంగా ఆమోదించిన అసెంబ్లీ. అంటే నేను ఇక్కడ కేంద్రం సంస్కరణలు తీసుకొచ్చింది, రాష్ట్రం దాన్ని ఆమోదించింది, యాక్సెప్ట్ చేసింది. అయితే నిన్న అతి భజన అసెంబ్లీలో నాకు కాస్త భజన కనిపించింది. అంటే జిఎస్టీ సంస్కరణలు ఆమోదించడం వరకు ఓకే, దానికి ఒక తీర్మానం చేయడం, నరేంద్ర మోదీ గారిని అభినందించడం ఎక్కువైపోతుంది. భజన అన్లిమిటెడ్ అయిపోతుంది, ఎక్కడ కూడా హద్దులు ఉండట్లా. నరేంద్ర మోదీ గారి భజనలో తరిస్తున్నారు, తప్పిస్తున్నారు అనమాట, తన్మయత్వం చెందుతున్నారు. ఎందుకో అర్థం కావట్లా. జిఎస్టీ 2.0 ప్రతి పౌరుడికి లబ్ధి, తొలిగా మద్దతు తెలిపిన ఏపీ, రాష్ట్ర ఆదాయానికి నష్టమైన ప్రజల ప్రయోజనాల కోసం సమర్థించిన చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అంటే ఇక్కడ అవసరం లేని పదాలు, అవసరం లేని భజనలు ఎక్కువైనప్పుడే కాస్త అతిశయోక్తులు అనిపిస్తాయి. నాకైతే అదే అనిపించింది. మేబీ వీడియో చూస్తున్న చాలామంది నాతో విభేదించవచ్చు, నన్ను కామెంట్ చేయొచ్చు, అయినా సరే పర్వాలేదు. నాకైతే మాత్రం అతి భజన చేశారేమో అనిపిస్తుంది. తీర్మానం చేయడం వరకు ఓకే, కానీ తీర్మానం సందర్భంగా చేసిన స్పీచ్లో నరేంద్ర మోదీ గారిని ఎక్కడికో ఎత్తేశారు. కేంద్రం దీపావళి బోనస్ అని జిఎస్టీ 2.0 అమలు చేస్తుంది, కానీ మనకు దసరా నుంచే పేదలు నిజమైన స్ఫూర్తితో పండుగలు చేసుకునే అవకాశం లభిస్తోంది. అన్ని వర్గాలకు గణనీయమైన పన్ను తగ్గింపు లభిస్తోంది. సరైన సమయంలో సరైన చోట సరైన నాయకుడు ఉండాలి, ఆయనే ప్రధాని మోదీ. అమెరికా కూడా మనతో సంబంధాలు పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే అది ప్రధాని మోదీ. ఏంటి, అమెరికా మనతో సంబంధాలు పెట్టుకుందా, తెంచుకుంటుందా? మేబీ ఫ్యూచర్లో పెట్టుకోవచ్చు కాక, ప్రస్తుతానికి 50% ఉంది కదా. ఒక మంచి నాయకుడు ఉంటే ఊరు, మంచి ఎమ్మెల్యే ఉంటే నియోజకవర్గం, మంచి నాయకత్వం ఉంటే రాష్ట్రం బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్లో నేను, పవన్ కళ్యాణ్ ఆ భరోసా అందిస్తున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని ఫలాలు చూస్తారని సీఎం చంద్రబాబు గారు శాసనసభలో చెప్పారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా శాసనసభలో మాట్లాడుతూ చెప్పారు. చాలామంది ఎమ్మెల్యేలు కూడా దీని మీద మాట్లాడారు. నిన్న అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు మోదీ గారి నామస్మరణలో తరించారు, తన్మయత్వం చెందారు అన్నమాట. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఇటువైపు అసెంబ్లీ జరుగుతుంటే అటువైపు ఆయన వైసీపీ శాసనసభ సభ్యులతో సమావేశం పెట్టారు. మనకు మైక్ ఎక్కువసేపు ఇస్తామంటే మనం వెళ్దాము, మనకి వాయిస్ వినిపించడానికి మైక్ ఇవ్వరు కదా, అలాంటప్పుడు మనం ఎందుకు వెళ్ళడం, వాళ్ళు 2 గంటలు మాట్లాడి మనకు 1 గంట అయినా ఇవ్వాలి కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలతో అన్నారు. నేనైతే రాను, మీరు వెళ్తే వెళ్ళండి అని చెప్పి పెద్దిరెడ్డి గారిని వెళ్ళమని చెప్పారంట. అంటే నేను ఆ మీటింగ్లో పాల్గొన్న కొంతమందితో మాట్లాడి నేను చెప్తున్న మాటలు, మేబీ పత్రికల్లో ఏం రాశారో నాకు తెలీదు. పెద్దిరెడ్డి గారు నేను ఇంకో కొంతమంది ఎమ్మెల్యేలను వెళ్ళమని చెప్తేనేమో పెద్దిరెడ్డి గారు లేదు, మీరు రాకుండా మేమేం వెళ్తాము, వద్దు అని చెప్పి పెద్దిరెడ్డి గారు కూడా వద్దన్నారు. దాంతో ఎమ్మెల్యేలు అందరూ డ్రాప్ అయ్యారు. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎమ్మెల్యేలు అందరూ రావడానికి సిద్ధమే, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి రావడానికి ఇష్టం లేదు. ఒకటి, మైక్ ఎక్కువసేపు ఇవ్వరు అనేది బయటకు చెప్తున్నప్పటికీ లోపాయికారిగా ఇంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు సైడ్ కామెంట్లు ఉంటాయి, రన్నింగ్ కామెంటరీ ఉంటుంది, అది జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేరు. కాబట్టి ఆయన నేనైతే రాను, మీరు వెళ్ళండి అన్నారనమాట. దాన్ని ప్రజల గొంతు వినిపించకూడదా, అందుకైనా వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా నిరాకరణ. చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మండిపోటు. ప్రజల కష్టాలు వినడానికి ఈ ప్రభుత్వం ఇష్టపడడం లేదు. అసెంబ్లీలో ఇటు అటు వారే డబుల్ యాక్షన్, నువ్వు కొట్టు నేను ఏడుస్తా అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ప్రజలను ఏడిపించేది ఈ ప్రభుత్వమే, అయ్యో మీ తరపున మేము ఏడుస్తామనేది ఈ ప్రభుత్వమే. ఇలా ఏడ్చినట్టు నటించినంత మాత్రాన సానుభూతి రాదు. విపక్షంగా మేము సమస్యలను లేవనెత్తితేనే నిజాయితీ ఉంటుంది. విద్య, వైద్యం, వ్యవసాయం సహా అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం తిరోగమనం.
ప్రజలకు కనీసంగా చేయాల్సిన పని ఏమీ చేయడం లేదు. ప్రభుత్వం అనేది ఉందా లేదా అని ప్రజలకు సందేహం కలుగుతుంది. శాంతి భద్రతల పరిస్థితి మరింత దారుణం. వీటన్నింటిపై సభలో మాట్లాడే సమయం ఇచ్చే పరిస్థితి లేనందునే మీడియా వేదికగా నిలదీత. మండలిలో మన పార్టీకి మంచి బలం ఉంది. ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలి. శాసనసభ మండలి సమావేశాల సందర్భంగా సభ్యులకు దిశానిర్దేశం. అంటే సింపుల్గా ఆయన చెప్పేది ఏంటంటే, మాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరు, మాకు ఎక్కువ టైం మాట్లాడే అవకాశం ఇవ్వరు కాబట్టి మేము రాము. రాష్ట్రంలో సమస్యలు మేము వస్తే సమస్యలు లేవనెత్తాం కాబట్టి మీకు ఇష్టం లేదని ఆయన అలా కవర్ చేసుకున్నారన్నమాట. సో ఇక్కడ ఈటీవీ అన్నదాత కార్యక్రమం నాకు ఎంతో ఇష్టం. సబల ఉత్పత్తుల ద్వారా చిరుధాన్య రైతులకు చేయూతనివ్వడం సంతోషకరం. రామోజీ గ్రూప్ సీఎండి కిరణ్తో ప్రధాని నరేంద్ర మోదీ. ఈటీవీలో ప్రసారమయ్యే అన్నదాత కార్యక్రమం నాకు ఎంతో ఇష్టం. ఈటీవీ గుజరాత్లో ఆ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా చూసేవాడిని అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈనాడు దినపత్రిక 50 వసంతాలు, ఈటీవీ 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని రామోజీ గ్రూప్ సంస్థల సీఎండి సిహెచ్ కిరణ్, ఈటీవీ సీఈఓ బాపినీడు గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిశారన్నమాట. ఇక మద్యం కుంభకోణం కేసులో ఇన్నాళ్ళు సిట్ మాత్రమే దూకుడుగా వ్యవహరించి అరెస్టులు, ఎఫ్ఐఆర్లు, ఛార్జ్షీట్లు ఇవన్నీ నమోదు చేసింది. నిన్న ఫస్ట్ టైం ఈడీ కూడా రంగంలోకి దిగింది. మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు. 5 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో సోదాలు. రాజకేశ్వరరెడ్డి భార్య డైరెక్టర్గా ఉన్న ఆసుపత్రి సహా పలుచోట్ల తనిఖీలు. వైకాపా ముఠాకు ముడుపులు చెల్లించేందుకు వైట్ను బ్లాక్లోకి మార్చిన డిస్టిలరీలు. దీనికోసం పలు సంస్థల వినియోగం. ఆయా కంపెనీలు, బంగారు దుకాణాల కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాల్లో తనిఖీలు. మద్యం కుంభకోణంలో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ బంధువులు ఎవరైతే డైరెక్టర్లుగా ఉన్నారో ఆ కంపెనీలు, కార్యాలయాలు, ఇళ్లపైన ఈడీ ఒకే రోజు 5 రాష్ట్రాల్లో 20 ప్రాంతాల్లో దాడులు చేసింది. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ ఢిల్లీ 5 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేసిందనమాట. రాత్రి 11 గంటల వరకు, రాత్రి 10 గంటల వరకు ఈ తనిఖీలు కొనసాగాయి. ఈ సందర్భంగా కీలక రికార్డులు, హార్డ్ డిస్కులను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ప్రధాన నిందితుడు రాజకేశ్వరరెడ్డి సతీమణి పైరెడ్డి దివ్యారెడ్డి, యూవీ డిస్టిలరీస్ యజమానులు ఒకరైన తీగల విజయేందర్ రెడ్డి డైరెక్టర్లుగా ఉన్న హైదరాబాద్ అరేట్ ఆసుపత్రి సహా పలుచోట్ల సోదాలు జరిగాయి అని ఇచ్చారండి. సో ఈ మద్యం డిస్టిలరీల్లో ముడుపులు ఏ విధంగా ఇచ్చారు, ఎన్ని బినామీ కంపెనీలు సృష్టించారు, మనీ లాండరింగ్ ఏ విధంగా జరిగింది, అదంతా కూడా ఈడీ బయటికి తీసుకురాబోతోంది. ఇది ఒక కీలకమైన అంశం. ఇక నిన్న రాహుల్ గాంధీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఓట్ల చోరీ అంశం మీద మరోసారి గలమెత్తారు. ఓట్ల దొంగల్ని సిఈసి కాపాడుతున్నారు, ప్రజాస్వామ్య విధ్వంసకుల్ని రక్షిస్తున్న జ్ఞానేష్ కుమార్, సాఫ్ట్వేర్తో వ్యవస్థీకృతంగా ఓట్ల తొలగింపు, చేర్పు, 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పక్కా ఆధారాలు, కర్ణాటక సిఐడి అడిగితే ఎన్నికల సంఘం వివరాలు ఇవ్వలేదు, ఈసీ లోపల వర్గాల నుంచే నాకు సమాచారం. రాహుల్, గుర్తు తెలియని వ్యక్తులు సాఫ్ట్వేర్ ద్వారా వ్యవస్థీకృతంగా వివిధ రాష్ట్రాల్లో తమ ఇష్టానుసారంగా ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కర్ణాటకలోని అలంద్, మహారాష్ట్రలోని రజోరా అసెంబ్లీ నియోజకవర్గాలే దీనికి ఉదాహరణలని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న వారిని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రక్షిస్తున్నారని ఆరోపించారు. అలాంటి బయట రాష్ట్రాల ఫోన్లను ఉపయోగించి అలంద్లో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆగంతకులు 6018 ఓట్లను తొలగిస్తే, అదే విధానంలో మహారాష్ట్రలోని రజోరా నియోజకవర్గంలో 6850 కొత్త ఓటర్లను చేర్చారని వెల్లడించారు. ఇలా చేసింది ఎవరనేది ఈసీకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు అన్నారు. సో నిన్న ప్రెస్ మీట్ పెట్టి సిఈసి జ్ఞానేష్ కుమార్ వైఖరి మీద తీవ్రంగా మండిపడుతూ 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్ల మార్పులకు సంబంధించి ఆధారాలు ఆయన బయటపెట్టారనమాట. ఇవన్నీ ఈరోజు కీలకంగా ప్రచురించిన అంశాలు. ఇందులో మనం శ్రీకాళహస్తి దేవస్థాన చైర్మన్ నియామకంలో కాస్త ట్విస్ట్ ఉంది. ఒకప్పుడు ఎవరైతే శ్రీకాళహస్తిలో అక్కడ సిఐగా పనిచేసిన అంజు యాదవ్ చేతిలో చెంపదెబ్బ తిన్నాడో ఆ వ్యక్తికే శ్రీకాళహస్తి చైర్మన్, దేవస్థానం చైర్మన్గా ఇచ్చారనమాట, సాయి ప్రసాద్కి. అలాగే శ్రీశైలం ఆలయానికేమో రమేష్ నాయుడు, కనకదుర్గమ్మ దేవస్థానానికి రాధాకృష్ణ, కాణిపాకానికి సురేంద్రబాబు అంటే మణినాయుడు వాళ్ళకి చైర్మన్లుగా ఇచ్చారు. 5 ఆలయాలకు చైర్మన్లు నియమించారు. ప్రభుత్వం వచ్చి 16 నెలల తర్వాత ఎన్నాళ్ళకి కుదిరింది ప్రభుత్వానికి. మాజీ ఆర్డీఓ మురళి మధ్యంతర బెయిల్ రద్దు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం భూదస్త్రాల దహనం కేసులో సుప్రీంకోర్టు తీర్పు. మదనపల్లె
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఏడాది జూలై 21న జరిగిన దసరాల దహనం కేసులో నిందితుడిగా ఉన్న ఆర్డీఓ ఎం సాకప్ప మురళికి జూన్ 2న ఇచ్చిన మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఓకే, కనివిని ఎరుగని రీతిలో బ్రహ్మోత్సవాలు, వాహన సేవలను లక్షల మంది వీక్షించేలా ఏర్పాట్లు, ఇలాంటివన్నీ చెప్తారు. అక్కడ ఎయిర్పోర్ట్లలో మాత్రం డొల్లతనం ఉంటుంది, వీళ్ళని ఏమనకూడదు, ఇలాంటివన్నీ చెప్తారు, డబ్బా కొడతారు, ఊరిస్తారు, లక్షలాది మంది వీక్షించే అవకాశం, లక్షలాది మందిని రప్పిస్తారు, ప్రమోట్ చేస్తారు. అక్కడ చూస్తే ఎయిర్పోర్ట్లలో డొల్లతనం ఉంటుంది. జీఎస్టీ సంస్కరణలకు జై, అసెంబ్లీలో ముక్త కంఠంతో మద్దతు తెలిపిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రధానాలయాలకు చైర్మన్లు. రాహుల్ ఆరోపణ అర్ధరహితం, కర్ణాటక ఎన్నికల అధికారి స్పష్టీకరణ. రాహుల్ గాంధీ గారు ఆరోపణలు చేసిన వెంటనే సిఈసి కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టారు. ఇక శాసనసభలో జీఎస్టీ సంస్కరణలపై తీర్మానం చేయడం ఆనందంగా ఉంది. లోకేష్ సభలో చమత్కారాలు, చెలోక్తులు. 0 అవర్లో ఎమ్మెల్యేలు చెప్పేది నోట్ చేసుకోకుంటే ఎలా? సభాపతి అయ్యన్న పాత్రుడు. 0 అవర్లో శాసనసభ్యులు చెప్పే సమస్యలను అధికారులు, మంత్రులు నోట్ చేసుకోకపోతే ఎలా? ఏంటి సాంప్రదాయం అని సభాపతి అయ్యన్న పాత్రుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక శాంతి భద్రతలు, గంజాయిపై లోతుగా చర్చించండి. సామాజిక మాధ్యమాల్లో డర్టీ గేమ్ ఆడుతున్నారు, చర్చల్లో తూర్పారబట్టండి. జనసేన శాసనసభ పక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్. 27 వరకు శాసనసభ సమావేశాలు 8 రోజులు నిర్వహించాలని నిర్ణయం. మంత్రులు, ఉన్నతాధికారులతో సభలో ఉండాలన్న సీఎం. సో శాసనసభ సమావేశాల సందర్భంగా మంత్రులు, ఉన్నతాధికారులు కూడా శాసనసభలో ఉండాలి అని సీఎం గారు చెప్పారు. తర్వాత వైకాపా ప్రభుత్వ వైఫల్యాలపై భాజపా వాణి వినిపిస్తాం. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. ఎల్లో కండువాలు వేసుకున్నారేంటి వీళ్ళందరూ బీజేపీ ఎమ్మెల్యేలతో? ఇక పోడియం ఎక్కిన వైకాపా ఎమ్మెల్సీలు పదే సభ నిర్వహణకు అడ్డు. రైతుల అంగీకారంతోనే కరేళ్లలో భూముల సేకరణ, సభ్యుల ప్రశ్నలకు మండలిలో మంత్రుల వివరణ. ఇది మరీ అన్యాయం అండి. రైతుల అంగీకారంతో కరేళ్లలో భూముల సేకరణ అంట. అక్కడ 4000 రైతు కుటుంబాలు ఉంటే కేవలం ఒక 300 మంది అంగీకరిస్తే అందరూ అంగీకరించినట్టు బలవంతంగా వాళ్ళ చేత చెప్పించి బలవంతంగా భూములు సేకరిస్తున్నారనమాట. తిరుపతిలో తొక్కిసలాటకు వైకాపా విధానాలే కారణం. అసంపూర్తి విగ్రహాన్ని చూపిస్తూ తప్పుడు ఆరోపణల. తిరుపతి సింహాచలం దుర్ఘటనలపై మండలిలో చర్చ. ఎక్కువసేపు మైక్ ఇస్తామంటే రేపే సభకు వస్తా. మంచి ఆఫర్ ఇచ్చారే, ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే. వైకాపా శాసనసభ పక్ష భేటీలో జగన్. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తా అనడం అర్థం లేని వాదన. జగన్పై అచ్చెన్నాయుడు ధ్వజం. సో ఇవన్నీ ఈనాడులో వచ్చిన వార్తలు. ఒకసారి సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఒక వార్త రాశానండి, చూడండి. పాపం మృతదేహాలను పట్టుకొని ఆ కుటుంబ సభ్యులు ఆందోళన చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ ప్రభుత్వానికి సిగ్గు ఉండాలి కదా, ఈ అధికార పార్టీ నాయకులకి. ఖచ్చితంగా చూడండి, న్యాయం కోసం రోడ్డెక్కిన సంఘం మృతుల కుటుంబాలు. మృతదేహాలతో నెల్లూరులో రోడ్డుపై బయట ఒక రోడ్డు యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్లో బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులు, వ్యవస్థ, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఎవరైతే యాక్సిడెంట్ చేశారో అన్యాయంగా, అడ్డగోలుగా, అక్రమంగా టిప్పర్లో ఇసుక ఎక్కించుకొని రాంగ్ రూట్లో అతివేగంగా వచ్చి ఢీ కొట్టినందుకు ఆ డ్రైవర్ని, ఆ యజమానిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది మన రాజకీయ వ్యవస్థ, అది ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నది. ఖచ్చితంగా తప్పును తప్పు అని చెప్పాలి. పాపం వాళ్ళకేం పనండి, వాళ్ళకేం కర్మండి? ఒకవైపేమో ప్రమాదంలో మరణించారనే బాధ, మరోవైపు న్యాయం జరగడం లేదనే ఆవేదన. భారీగా పోలీసు బలగాల మోహరింపుతో ఉద్రిక్తత, స్తంభించిన ట్రాఫిక్, అధికారులను నిలదీసిన మృతుడి కుమార్తె. కారు నెంబర్తో టిప్పర్కు కలరింగ్, ఇది పోలీసులకు కవరింగ్. నెల్లూరు జిల్లా టిప్పర్ ప్రమాద ఘటనలో దోషుల్ని తప్పించేందుకు ప్రయత్నం. 7గురిని బలికొన్న టీడీపీ నేత ఇసుక టిప్పర్. ప్రమాదానికి గురైన కారు నెంబర్ను టిప్పర్ నెంబర్గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్. టిప్పర్ డ్రైవర్ లొంగిపోయాడని ప్రకటించిన ఎస్పీ మరియా పరారయ్యాడంటున్న పోలీసులు. మంత్రి ఆనం అనుచరులకు పోలీసు వత్తాసు అని ఇక్కడ చెప్పారు. ఇది ఒకసారి ఫ్యాక్ట్స్ ఏంటో కొంచెం వీడియో చేద్దాం. ఇక అయిన వారికి అప్పనంగా అస్మదీయులకు దోచిపెట్టడానికే సింగిల్ బిడ్ నిబంధన. పీపీపీలో 4 మెడికల్ కాలేజీల నిర్వహణకు టెండర్ల ఆహ్వానం. టెండర్లో ఒక్కరొచ్చినా ఆమోదించాలని నిబంధన. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నిబంధనలు. జియో 94కు విరుద్ధంగా మార్గదర్శకాలు. కాలేజీలు ఎవరు కట్టబెట్టాలనే దానిపై ఓ అవగాహనకు వచ్చిన ప్రభుత్వ పెద్దలు. నిబంధనల ప్రకారం సింగిల్ బిడ్ దాఖలైతే టెండర్లు రద్దు చేయాల్సిందే. పులివెందులో అదోని, మార్కాపురం, మదనపల్లి కాలేజీ ప్రైవేట్కు ధారాదత్తం. ఇక్కడ ఏంటంటే 4 కంటే ఎక్కువ మంది టెండర్లు వేయాలి యాక్చువల్లీ. కానీ ఒకరు టెండర్ వేసినా సరే వాళ్ళకి అది ఇచ్చేసేలాగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందనమాట. దాన్ని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నిబంధనలకు విరుద్ధం అని చెప్పి సాక్షిలో రాశారు.
ఇక బెయిల్ రాకుండా చేసేందుకే హడావుడిగా ఛార్జ్షీట్. సిట్ పూర్తి వివరాలు పొందుపరచకుండానే దాఖలు చేసింది. దర్యాప్తు సంస్థ కీలక అంశాలను ఛార్జ్షీట్లో ఈడీ ఇస్తుందిలే, కంగారు పడద్దు, ఈడీ ఇస్తుంది. మీ వాదనగా ఇది హైకోర్టుకు నివేదించిన సీనియర్ న్యాయవాదులు నిరంజన్ రెడ్డి, సిద్ధార్థవే. ఈడీ మీకు అన్నీ ఇస్తుంది ఆధారాలు. సిట్ పలు తప్పులు చేసింది, ఏసీబీ కోర్టుదే తప్పని చెప్తోంది. అసంపూర్ణ ఛార్జ్షీట్కు చట్టం దృష్టిలో ఎలాంటి విలువ లేదు, ఛార్జ్షీట్లో లోపాలను సరిదిద్దాలని కోర్టు చెప్పినా చేయలేదు. ఇవన్నీ కూడా వాళ్ళ వాదనలు, ఇది కోర్టు చెప్పలా. వైసీపీ నిందితుల తరపున వాదించిన న్యాయవాదుల వాదనలు ఇవి. ఇంత హైలైట్ చేస్తారు వాళ్ళ వాదనలు. రేపు పొద్దున్న తీర్పు వాళ్ళకు వ్యతిరేకంగా వస్తే అసలు వార్తే ఉండదు. వాదనలకు కోర్టు చూస్తుంది, తీర్పులను ప్రజలు చూస్తారు. వాదనలు వీళ్ళు హైలైట్ చేస్తారు, తీర్పులను హైలైట్ చేయరు, రాయరు. ఎందుకంటే వీళ్ళకి వ్యతిరేకంగా వస్తాయి కాబట్టి. అది వీళ్ళ పత్రికా విలువలు. ధనుంజయ రెడ్డి తరపు వాదనలు వినే నిమిత్తం తదుపరి విచారణ 24కు వాయిదా. ఏసీబీ కోర్టు మా వాదనలు ప్రస్తావించిన తీర్పులను పరిగణించలేదు. నిబంధనల ప్రకారమే ఛార్జ్షీట్ దాఖలు చేశాం. సక్రమంగా ఉన్న విచారణకు తీసుకోలేదు. ఏసీబీ కోర్టు తప్పు చేసింది. సిట్ తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుత్రా. అక్కడ ఏసీబీ కోర్టు సిట్ వేసిన ఛార్జ్షీట్లో దాదాపుగా ఒక 20 అభ్యంతరాలను లేవనెత్తింది కదా. దాని మీద సిట్ హైకోర్టుకు వెళ్ళింది కదా. ఆ సందర్భంగా జరుగుతున్న వాదన. దేశానికి సంపద మోదీనే, జీఎస్టీ సంస్కరణ ఇది చదవను. ఉపాధి లేదు, బతికేదల. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎదుట నిర్వాసితుల ఆందోళన. మాకు భూమి లేదు, ఉపాధి లేదు, మేము ఎలా బతికేది అంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు ఎదుట పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారంట. నీరజ్కు నిరాశ. ప్రపంచ టైటిల్ నిలబెట్టుకోలేకపోయిన భారత్ స్టార్ జావలిన్ థ్రోయర్ ఫైనల్లో 8వ స్థానంతో సరిపెట్టుకుని 8వ స్థానమా? ఒకప్పుడు గోల్డ్ మెడల్ విన్నరు, ఇప్పుడు 8వ స్థానం అంట ప్రపంచంలో. వర్షాల కారణంగా డిఎస్సి సభ, ఈరోజు జరగాల్సిన సభ వాయిదా పడింది. న్యాయవాదులపై జనసేన నేత జులుం. కాకినాడలో పోలీస్ స్టేషన్ ఆవరణలోనే జనసేన నేత రెచ్చిపోయాడు. మహిళా న్యాయవాదిని బూతులు తిట్టడమే కాకుండా మరో న్యాయవాదిని చంపుతానని బెదిరించాడు. కాకినాడ జిల్లాలో జనసేన పార్టీ వాళ్ళు ఓవర్ యాక్షన్ ఎక్కువ అవుతుంది. మొన్న మధ్య గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యుడిని ఎమ్మెల్యే గారు బెదిరించింది కావచ్చు, ఇది కావచ్చు. ఇక అమెరికా పోలీసుల కాల్పుల్లో తెలంగాణ యువకుడు మృతి. ఓట్ల దొంగలకు ఈసీ అండ. యూరియా యుద్ధం. ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్షం వాయిదా తీర్మానం తిరస్కరిస్తున్నట్టు ప్రకటించిన మండలి చైర్మన్. పోడియం చుట్టుముట్టి చర్చ కోసం విపక్షం పట్టు కొద్దిసేపు వాయిదా. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందన్న వ్యవసాయ మంత్రి అచ్చెన్న. ప్రభుత్వమే సిద్ధమన్నాక ఇంకా వాయిదాలు ఎందుకు? బొత్స. వాయిదా వేస్తున్నది మీ చైర్మనేగా. 5 ఏళ్ళ అంటే ఆయన వైసీపీకి సంబంధించిన వ్యక్తే కదా. 5 ఏళ్లలో ఎప్పుడైనా ఏ ఒక్కరోజైనా రైతు రోడ్డు ఎక్కడం చూసారా? అదునులో కాకుండా ఎప్పుడో ఇస్తామంటే ఏం లాభం? ఉమ్మారెడ్డి. రాష్ట్రంలో మంచినీళ్ళు దొరకవు కానీ బెల్ట్ షాపులు లేని సందే లేదు. స్పిరిట్ రంగు నీళ్ళతో తయారైన మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కరెక్టే. అమాయకులు చనిపోతున్నట్టు టీడీపీ అనుకూల మీడియాలోనూ వార్తలు వచ్చాయి. కరెక్టే. పుణ్యక్షేత్రాల్లో వరుస విషాదాలకు సర్కారు నిర్వాహకాలే కారణమని మండిపాటు వైసీపీ శాసనమండలి సభ్యులు. నేను గొడవ చేస్తాను, నువ్వు వాయిదా వేసాయి అనే ప్రణాళిక ప్రకారం వాళ్ళు వెళ్తున్నట్టున్నారు. పేదల సొంత ఇంటికలకు తూట్లు పొడుస్తారా? ముఖ్యమంత్రి చంద్రబాబు వైఎస్ జగన్ ఆగ్రహం. ఇది ఎప్పుడు చేశారండి? కొంచెం చెప్పి చేయండి. ట్వీట్ చేశారా? ప్రెస్ మీట్ పెట్టారా? ప్రెస్ మీట్లు పెట్టరలే, ట్వీట్ చేసి ఉంటారు. ప్రజల గొంతు వినిపించకూడదా? బెయిల్ రాకుండా చేసేందుకు హడావుడి ఛార్జ్షీటు. ఈ 3 వార్తలతో ఈ పేజీ నింపేశారా? అయిన వారికి అప్పనంగా మెడికల్ కాలేజీలు, ప్రజాస్వామ్య రక్షణకు పెను ప్రమాదం, సాక్షి రిపోర్టర్లను వేధించడం, సభకు వాదన, కన్నడిగులు కూడా వచ్చేసారు లైన్లోకి. రేపు పొద్దున్న తమిళులు వస్తారు, ఆ తర్వాత మలయాళం వాళ్ళు వస్తారులే. వెళ్ళి ఇక ఆంధ్రజ్యోతిలో ఒక ఇంపార్టెంట్ వార్త రాశారు. అంతా పేదలైనా, ప్రగతి పరుగులో బీద అరుపులేనా అని. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతోంది కానీ రాష్ట్ర ప్రజల్లో పేదరికం మాత్రం పెరుగుతోంది. తెల్ల కార్డు ఉండడమే పేదరికానికి ప్రామాణికమైతే ఇదే నిజం. రేషన్ బియ్యం తిన్నా తినకపోయినా కార్డు మాత్రం ఉండాల్సిందే. అధికారిక రికార్డుల్లో పేద ముద్ర పడాల్సిందే. ఇదో వింత పరిస్థితి. రాష్ట్రంలో 1,71,00,000 కుటుంబాలు ఉంటే 1,45,00,000 కుటుంబాలకు వైట్ రేషన్ కార్డు ఉంది. పేదవే అని. రేషన్ బియ్యం వండుకొని తినే నిజమైన పేదలు 10%. ఉచిత బియ్యం ఏటా 15,000 కోట్ల వ్యయం. కరెక్టే. రేషన్ బియ్యానికి సంబంధించిన స్కామ్.
దీని అంతటికీ ప్రధాన కారణం నాకు తెలిసి రేషన్ కార్డు అన్ని ప్రభుత్వ పథకాలకు లింక్ పెట్టారు, ఇంక్లూడింగ్ ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీతో సహా. అసలు బియ్యం కార్డు వేరే అండ్ ఈ సంక్షేమ పథకాల కార్డు వేరే అని డిసైడ్ చేస్తే, బియ్యం కార్డు వేరే సంక్షేమ పథకాల కార్డు వేరే అని డిసైడ్ చేస్తే బియ్యం కార్డు చాలామంది వదులుకుంటారు, సంక్షేమ పథకాల కార్డుని చాలామంది తీసుకుంటారు. అన్నింటికీ దీన్ని లింక్ చేయడం వల్లనే అందరికీ రేషన్ కార్డు కావాల్సి వస్తుంది. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం బియ్యం ఇస్తుంది. దానివల్ల బియ్యం వాళ్ళు తీసుకోవట్లేదు, మిగిలిపోతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, ప్రజాప్రతినిధులు అధికారుల జేబుల్లోకి వెళ్తున్నాయి. చాలా ప్రాక్టికల్ వ్యవస్థీకృతమైన లోపం ఇది. 85% కుటుంబాలకు బియ్యం కార్డులు, రాష్ట్రంలో పేదరికం తగ్గిందని నీతి ఆయోగ్, అయినా రేషన్ కార్డులు మాత్రం తగ్గేదే లేదు. రాష్ట్రంలో 10.5 లక్షలకు పైగా కార్లు, 1.22 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు. రేషన్ కార్డుదారులు తినని బియ్యం అంతా రీసేల్, ఇతర అవసరాలకే, సంక్షేమ పథకాలతో ముడిపెట్టడమే సమస్య. మంచి వార్త రాశారు. ఇది వ్యవస్థలో మార్పు రావాలి, ప్రభుత్వంలో ప్రక్షాళన జరగాలి. ఈ ఫోటో చూస్తే ఎలా ఉంది, ఏఐ ఇమేజ్లో ఉంది కదా, చూడండి ఒకసారి. ఒరిజినల్ ఫోటోలో లేదు, ఏదో ఏఐ క్రియేట్ చేసిన ఇమేజ్లా ఉంది అది. GST 2.0 గేమ్ చేంజరు. ఓకే, రంగంలోకి ఈడీ. ఇది మన తమ్నైల్ ఈరోజు ఇదే, రంగంలోకి ఈడీ. ఒకే రోజు 5 రాష్ట్రాల్లో 20 చోట్ల సోదాలు, మద్యం స్కామ్లో మనీ లాండరింగ్పై నజర్. సో ఇది వైసీపీ మేడకు చుట్టుకోబోతోంది, చాలా పెద్ద వ్యవహారం కాబోతోంది ఇది. ఈడీ కనుక అరెస్ట్ చేసిందంటే మాత్రం సంవత్సరాలు బెయిల్ రావు. సో ఇది నిన్న మనం చెప్పుకున్నాం. ఉల్లి కిలో 50 పైసలు. రాయలసీమ జిల్లాల్లో ఉల్లి ధరలు పతనం కావడంతో రైతులను ఆదుకునేందుకు క్వింటాకు 1200 చెల్లించి ఏపీ మార్కెట్ ద్వారా సేకరించిన కూటమి ప్రభుత్వం వాటి కర్నూలు మార్కెట్లో వేలంపాటు నిర్వహించగా క్వింటా ఉల్లిని కనిష్టంగా 50 రూపాయలకు కొనుగోలు చేశారు. అంటే కిలో 50 పైసలు అన్నమాట. స్కామ్, కుంభకోణం. మాలో ఒకరిపై దాడి చేస్తే మా ఇద్దరిపై చేసినట్టే. పాక్ సౌదీ మధ్య నాటో తరహా రక్షణ ఒప్పందం. పాక్కి సౌదీ వాళ్ళకి ఒక పెద్ద ఇది జరిగింది. ఖతార్లో ఇటీవల జరిగిన ముస్లిం దేశాల భేటీలో ఇస్లామిక్ నాటో ఏర్పాటుకు పలు దేశాలు ఒత్తిడి. ఆ భేటీ జరిగిన 2 రోజులకే పాక్ సౌదీ ఒప్పందం. మన దేశంపై పడే ప్రభావాలను పరిశీలిస్తున్నాం భారత్. ఇది మోదీ మరో దౌత్య వైఫల్యమే, కాంగ్రెస్ విమర్శలు. ఇక దొంగ ఓట్లు, రాహుల్ గాంధీ ప్రెస్ మీట్. హాయ్లాండ్లో 65 రోజులు ఏం చేశారు, ఏపీపీఎస్సీ వాస్తవాలు దాస్తోంది, అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటోంది అని 20 లక్షలు ఖర్చు చేశారు, పోలీసులను పెట్టారు, సింగిల్ జడ్జి తీర్పుపై అప్పుడే ఫిర్యాదు చేయలేదు. ఏపీపీఎస్సీకి హైకోర్టు సూటి ప్రశ్నలు. పిఎస్ఆర్పై సిట్ దర్యాప్తు నివేదిక వచ్చేదాకా వేచి ఉండాలని ఏజీ విజ్ఞప్తి చేశారంట. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో వార్తలండి. సో కొంచెం ఈరోజు త్వరగానే ముగిద్దాం, ఎందుకంటే ఇప్పటికే లేట్ అవుతుంది కదా. అందుకే చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అండ్ మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.